ఈ వీడియోలో ఏసీ రెస్పాన్స్ ఇన్ ఆర్ఎల్ లోడ్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో హియర్ we are connecting a resistive element and inductive element in series, and series combination is supplied with an alternating source. So these two elements are seeing the same current I. So my resistive current IR and inductive current IL and supply current I all are same. Since three elements are connected in series, so I is equal to IR is equal to IL. Now applied voltage is divided across the resistive element as well as inductor element. So voltage across resistive element is VR, voltage across inductive element is VL. Now we know, as per KVL, Kirchhoff voltage law, applied voltage V equal to resistive voltage VR plus inductor voltage VL. So because here voltage is AC, we need to consider vector sum, or I can call phasor sum. So V bar is equal to VR bar plus VL bar. Now to get this relation, initially observe the voltage current phasor relationships at individual elements. మనకి తెలుసు ఆర్ ఎలిమెంట్కి వోల్టేజ్ ఫేజర్ అక్రాస్ ద రెసిస్టివ్ ఎలిమెంట్, కరెంట్ త్రూ దట్ ఎలిమెంట్, బోత్ ఆర్ ఇన్ ఫేజ్. సో రెండు కూడా ఇన్ ఫేజ్లో ఉన్నాయి. అదే మనకి ఇండక్టర్ కరెంట్కి అండ్ ఇండక్టర్ వోల్టేజ్కి మీరు అబ్జర్వ్ చేస్తే, ఇండక్టర్ వోల్టేజ్ ఇండక్టర్ కరెంట్తో మనకి 90 degrees లీడ్లో ఉంటుంది, ఆర్ ఇండక్టర్ వోల్టేజ్తో కంపేర్ చేస్తే ఇండక్టర్ కరెంట్ 90 degrees ల్యాగ్లో ఉంటుంది. సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్ ఐఆర్. ఇప్పుడు నేను ఫేజర్ నొటేషన్లో రిప్రజెంట్ చెయ్యాలి అంటే ఫస్ట్ నాకు రెఫరెన్స్ ఫేజర్ని నేను కన్సిడర్ చేయాలి. సో రెఫరెన్స్ ఫేజర్ని మీరు కన్సిడర్ చేసినప్పుడు ఫేజర్ డయాగ్రామ్స్ మనం డెవలప్ చేస్తున్నప్పుడు మనకి అన్ని ఎలిమెంట్స్లో ఏ పారామీటర్ అయితే కాన్స్టెంట్గా సేమ్గా ఉంటుందో ఆ పారామీటర్ మనం రెఫరెన్స్ ఫేజర్ కింద తీసుకుంటే మనకి ఫేజర్ డయాగ్రామ్ అనేది మనకి ఈజీగా మనం డెవలప్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఆర్ అండ్ ఎల్ ఎలిమెంట్లో మనకి కరెంట్ అనేది సేమ్గా ఉంది. సో కరెంట్ ఫేజర్ని నేను రెఫరెన్స్గా తీసుకుంటే, దిస్ ఈస్ మై ఐ విచ్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఐఆర్ అండ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్. కరెంట్ ఫేజర్ రిఫరెన్స్ అయింది కాబట్టి ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు దిస్ రిఫరెన్స్ ఫేజర్ నాకు రెసిస్టివ్ ఎలిమెంట్ సంబంధించిన డ్రాప్ విఆర్ ఎంత ఉంటుంది? సో దట్ ఈస్ ఇన్ ఫేజ్ విత్ మై ఐఆర్. సో విఆర్ ఇన్ ఫేజ్ విత్ మై ఐఆర్. సో నా విఆర్ ఇలా ఉంటుంది. Now, with respect to inductive current, నా ఇండక్టివ్ వోల్టేజ్ 90 degrees లీడ్లో ఉండాలి. సో ఇది ఇండక్టర్ కరెంట్ కాబట్టి దీనికి నా వోల్టేజ్ ఫేజర్, ఇండక్టర్ వోల్టేజ్ ఫేజర్ అనేది 90 degrees లీడ్లో ఉండాలి. సో దిస్ ఈస్ విఎల్. ఫేజర్ సమ్ చేస్తున్నాం, విఆర్ ప్లస్ విఎల్. సో ఏం చేస్తాం, విఆర్ ఫేజర్ టిప్కి విఎల్ ఫేజర్ని యాడ్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న ఈ సేమ్ లెంత్తో మనం ఇక్కడ లైన్ డ్రా చేస్తే దెన్ దిస్ ఈస్ కాల్డ్ ఫేజర్ సమ్. దిస్ ఈస్ విఎల్. సో విఆర్ ప్లస్ విఎల్ విల్ గివ్స్ ది వి. సో దిస్ ఈజ్ మై వి. సో ఈ ట్రయాంగిల్ని విఆర్ విఎల్, ఈ ట్రయాంగిల్ ఏమంటారంటే వోల్టేజ్ ట్రయాంగిల్.
No. ఇప్పుడు ఈ విఆర్ విఎల్ విని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐ ఇంటూ ఓమిక్ వాల్యూ అంటే రెసిస్టివ్ ఆర్ రియాక్టెన్స్ వాల్యూస్ ఎక్స్ప్రెస్ చేస్తే దెన్ సియర్ విఆర్ని నేను ఐఆర్ ఇంటూ ఆర్ అకార్డింగ్ టు ద ఓమ్స్ లా అండ్ విఎల్ నేను రాయేసినప్పుడు ఐ ఇంటూ ఎక్స్ఎల్ ఐఎల్ ఇంటూ ఎక్స్ఎల్ కరెంట్ టు ద ఇండక్టర్ ఇంటూ ఓమిక్ వాల్యూ ఎక్స్ఎల్. అయితే ఇక్కడ నేను నార్మల్ ఐఎక్స్ఎల్ రాస్తే నాకేమవుతుందంటే విఎల్ ఈ ఐఎల్ ఎక్స్ఎల్ అంటే విఎల్ అండ్ ఐఎల్ బోత్ ఆర్ ఇన్ ఫేజ్ కింద మనకి రిప్రజెంట్ అవుతుంది. బట్ అకార్డింగ్ టు ద ఫేజర్ రిలేషన్ ఈ ఐఎల్ విఎల్ షుడ్ బి 90 degrees అవుట్ ఆఫ్ ఫేజ్. సో ఐ నీడ్ టు కీప్ హియర్ జే. ఎలాగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ మై ఐఎల్. నేను విఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ ఇంటూ ఎక్స్ఎల్ వేస్తే నా విఎల్ ఇక్కడ రావాలి, బట్ అది మనకి రాంగ్ కన్సిడరేషన్. సో విఎల్ మనకి 90 degrees లీడ్లో ఉంది దీంతో పోల్చుకుంటే. సో ఈ లైన్ మనకి ఏమవుతుంది, జే టైమ్స్ ఐఎల్ ఫేజర్ అవుతుంది. ఇప్పుడు దీనికి నేను ఎక్స్ఎల్ కానీ మల్టిప్లై చేస్తే, ఓమిక్ వాల్యూ కానీ మల్టిప్లై చేస్తే, దెన్ ఐ విల్ గెట్ విఎల్. నౌ సి మై విఎల్ ఈజ్ 90 degrees lead with respect to my IL. So this is a right way of representation in RL. So J times IL into XL. Now IL is equal to IR is equal to I కాబట్టి నేను దాన్ని కామన్ తీస్తున్నాను. సో I is equal to R plus J times XL. సో ఇప్పుడు ఈ వోల్టేజ్ ట్రయాంగిల్ తీసుకొని దాన్ని నేను మోడిఫై చేస్తున్నాను. ఎలాగండి, దిస్ ఈస్ ఆర్. సో ఎలా వస్తుంది, విఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ అయింది, విఎల్ ఈజ్ ఈక్వల్ టు జే టైమ్స్ ఐ ఇంటూ ఎక్స్ఎల్ అయింది. అండ్ ఇది మనకి సమ్ ఐ ఇంటూ సమ్ వాల్యూ, దట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ దిస్ అండ్ దిస్. ఇక్కడ ఈ ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్ టర్మ్ని మనం ఏమంటారంటే ఇంపిడెన్స్ అంటారండి, రిప్రజెంట్ విత్ జెడ్. సో జెడ్ ఈస్ కాల్డ్ ఇంపిడెన్స్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ ట్రయాంగిల్ని ఆల్ సైడ్స్ని ఐతో కానీ నేను డివైడ్ చేస్తే, దెన్ వాట్ ఐ గెట్, ఆర్ plus j times xl, and here I will get z. So z is equal to r plus jxl, and this is called impedance triangle. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వోల్టేజ్, here this voltage is supply voltage and this phasor is supply current. So supply voltage ki supply current ki unna angle theta. ఈ theta ని ఏమంటారంటే పవర్ ఫ్యాక్టర్ యాంగిల్. సో ఇక్కడ నేను వోల్టేజ్ ట్రయాంగిల్లో నేను ఆల్ సైడ్స్ని ఐతో డివైడ్ చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే సేమ్ రేషియోలో మనకి ఈ సైడ్స్ అనేవి రిడ్యూస్ అవుతాయి. సో ఈ టీటా అనేది ఎఫెక్ట్ కాదు. సో ఇక్కడ కూడా మనకి ఏముంటుందండి, టీటా ఉంటుంది. నౌ రీకన్సిడర్ దిస్ వోల్టేజ్ ట్రయాంగిల్. నౌ now this phasor I am considering as j times IL, sorry j times I, not IL. So ఈ ఫేజర్ I కాబట్టి j times I అనేది మనకి రైట్ యాంగిల్ టు ద I. నౌ ఈ వోల్టేజ్ ఫేజర్ని
వెర్టికల్ కాంపోనెంట్ హారిజాంటల్ కాంపోనెంట్ కింద డివైడ్ చేద్దాం. సో ఈ v వెక్టార్కి వెర్టికల్ కాంపోనెంట్ అంటే ఈ లెంత్ మనకి v cos θ అవుతుంది. నౌ హారిజాంటల్ కాంపోనెంట్ మనకి ఏమవుతుందండి, దట్ ఈస్ v sin θ. సో ఆబ్వియస్గా ఈ సైడ్ కూడా మనకి that is v sin θ. Now we know this is v. Now all sides ని మనం I తో మల్టిప్లై చేయండి. సో I తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, దిస్ ఇస్ I. ఇక్కడ మనం I తో మల్టిప్లై చేస్తే అగైన్ ద సేమ్ ప్రాబ్లం, vi sin θ అనేది మనకి ఇన్ లైన్ విత్ ద I వస్తుంది. సో మనం ఇక్కడ నార్మల్ I తో కాదు మల్టిప్లై చేయవలసింది, j టైమ్స్ ఆఫ్ I తో మల్టిప్లై చేయాలి. సో హియర్ I. మీరు అబ్జర్వ్ చేస్తే v ఇంటూ I, ఈ టర్మ్ ఏమంటారంటే టోటల్ పవర్ రిప్రజెంట్ విత్ s. ఇది అబ్జర్వ్ చేయండి, vi cos θ కాల్డ్ యాక్టివ్ పవర్ రిప్రజెంట్ విత్ p, and this is called vi sin θ represented with q called reactive power. మీరు అబ్జర్వ్ చేస్తే v cos θ అన్న ఈ వోల్టేజ్ కాంపోనెంట్ I కాంపోనెంట్కి ఇన్ ఫేజ్ ఉన్నది. అంటే ఇది మనకి రెసిస్టివ్ ఎలిమెంట్ సంబంధించిన వాల్యూ. సో మన యాక్టివ్ పవర్ అనేది మనకి పవర్ కన్జంప్షన్ ఇన్ రెసిస్టివ్ ఎలిమెంట్, అండ్ దీనికి యూనిట్స్ మనకి సో మెనీ వాట్స్. సో దీన్ని ఏమంటారంటే వాట్ఫుల్ పవర్ అంటారండి. వాట్ఫుల్ పవర్ అంటే మనకి ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఈ రెసిస్టివ్ ఎలిమెంట్లోని పవర్ మీకు ఆల్రెడీ తెలుసు I²R ఫార్మేట్లో ఉంటుంది. రెసిస్టివ్ ఎలిమెంట్లో ఉన్న పవర్ మనకి I²R అంటే ఈ పవర్ మాత్రమే మనకి ఎనర్జీ కన్వర్షన్ జరుగుతుంది. ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఇంకొక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, vi sin θ ఇది కూడా పవరే, కాకపోతే ఈ పవర్ ఏమిటి, రియాక్టివ్ ఎలిమెంట్ ఎక్సెల్ కారణంగా వచ్చిన పవర్. సో ఇదేమవుతుంది, మనకి సోర్స్ నుంచి లోడ్కి, లోడ్ నుంచి సోర్స్కి మాత్రం మనకి మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఎటువంటి ఎనర్జీ కన్వర్షన్ జరగదు. సో ఈ పవరు ప్లస్ ఈ పవర్ వీటి యొక్క ఫేజర్ సమ్ మీరు చేసుకుంటే మీకు వచ్చేది మనకి టోటల్ పవర్ ఎస్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ విల్ ఫార్మ్ అనదర్ ట్రయాంగిల్. సో దిస్ ఈజ్ P and this is J times Q and this is total power S. ఈ మధ్యలోని యాంగిల్ మళ్ళీ మనకి ఎఫెక్ట్ అవ్వదు, సేమ్ అలాగే ఉంటుంది. బికాజ్ ఇక్కడ నేను అన్ని సైడ్స్ని ఐతో మల్టిప్లై చేశాను, అంటే సైడ్స్ మాత్రం వాటి యొక్క హైట్స్ మాత్రం ఎఫెక్ట్ అవుతాయి, యాంగిల్ మనకి ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏమంటారంటే పవర్ ట్రయాంగిల్ అంటారు, పవర్ ట్రయాంగిల్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ పవర్ S ఈజ్ ఈక్వల్ టు యాక్టివ్ పవర్ ప్లస్ J టైమ్స్ Q రియాక్టివ్ పవర్. నా ఇక్కడున్న ఈ యాంగిల్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్. సో ఈ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ యొక్క కొసైన్ ని మనం పవర్ ఫ్యాక్టర్ అంటారు. సో ఇక్కడ ఈ పవర్ ట్రయాంగిల్ నుంచి మీరు పవర్ ఫ్యాక్టర్ కానీ అబ్జర్వ్ చేస్తే వాట్ యూ విల్ గెట్, దట్ ఈస్ P/S. సో హౌ యూ వి డిఫైన్ పవర్ ఫ్యాక్టర్? పవర్ ఫ్యాక్టర్ ఈజ్ అ రేషియో ఆఫ్ active power to total power. So what it mean, P is equal to S times cos theta. దాని మీనింగ్ ఏమవుతుందండి, టోటల్ పవర్ మన దగ్గర ఉంటే సమ్ S అనే టోటల్ పవర్ ఉంటే అందులో cos theta అనే ఫ్రాక్షన్ మాత్రమే మనకి వాట్ఫుల్ పవర్, అంటే రియల్గా మనకి పవర్ అనేది కన్వర్షన్ అవుతున్నది అండ్ రిమైనింగ్ పవర్ అవ్వదు. సో కాస్ θ మనకి 1 అయితే టోటల్ పవర్ మొత్తం మనకి యాక్టివ్ పవర్ కింద ఉంటుంది. అదే కాస్ θ అనేది మనకి 0 అయిపోతే యాక్టివ్ పవర్ ఏమీ ఉండదు, టోటల్ పవర్ అనేది రియాక్టివ్ పవర్ కింద ఉంటుంది. అంటే సోర్స్ నుంచి లోడ్కి, లోడ్ నుంచి సోర్స్కి మధ్యలో మాత్రమే మనకి మూవ్ అవుతూ ఉంటుంది. దెర్ ఈజ్ నో ఎనర్జీ కన్వర్షన్. అదే అదర్ దాన్ 1 and 0 ఉంటే మనకి ఏమవుతుంది, టోటల్ పవర్లో సర్టెన్ ఫ్రాక్షన్ మనకి ఎనర్జీ కన్వర్షన్ అవుతుంది, సర్టెన్ ఫ్రాక్షన్ మనకి సోర్స్ నుంచి లోడ్కి, లోడ్ నుంచి సోర్స్కి మధ్యలో మనకి ట్రావెల్ అవుతూ ఉంటుంది.